మెకానికల్ ఎర్రర్ గానీ, ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రాబ్లమ్స్ గానీ ఏమన్నా ఉంటే ఎఫ్‌డిఆర్‌లో అది. రికార్డ్ అయ్యుంటాయి. ఈ బ్లాక్ మా బాక్స్ అన్నారు కదా! బ్లాక్ బాక్స్ దాన్నే బ్లాక్ బాక్స్ అది అంటాం. దొరికినట్టుందండి. అది బ్లాక్ బాక్స్. దొరుకుతది. ఇది ఇది ఇంకా దొరికిందా లేదో తెలీదు. హ్మ్. ఏదేమైనా పరిశీలిస్తున్నారు. ఈ చనిపోయిన 5 మంది ఆనవాళ్ళైతే ఏమీ లేదు. ఈయన హ్మ్. వాచ్ చూసి ఈయనదని గుర్తుపట్టారు అంతే. హ్మ్. ఎవరు అజిత్ పవార్ ఆ! రిస్ట్ వాచ్‌ని బట్టి ఆయనదనుకున్నారు తప్ప, హ్మ్. మొత్తం అది కరిగిపోయినాయి. హ్మ్. ఆ ఎముకలు మాత్రమే ఉన్నాయన్నమాట. అదే బాగా అంటే బూడిదలాగా అయిపోయి ఉంటుంది. అయిపోతారు. మామూలుగానే ఫ్లైట్ యాక్సిడెంట్లు అలాగే ఉంటాయి. హ్మ్. సో, ఇది రెండవది ఏందంటే, శృతి ద్వివేది అని ఒక పాపులర్ అస్ట్రాలజీ. మన హ్మ్. వేణుస్వామి అనుకోవచ్చు అక్కడ హుహు. నార్త్‌లో. ఆ ఓకే. పాపులర్ ఆమె మామూలుగానే కాంట్రోవర్షియల్ లేడీ. హ్మ్. ఆమె ఇప్పుడు ఒక స్క్రీన్ షాటు తీసుకొచ్చింది. ఆమె 'ఆజ్ తక్', 'ఇండియా టుడే' అన్ని ఛానల్‌లో ప్రముఖ ఛానల్‌లో వస్తుంటదక్కడ. హ్మ్. ఆమె ఏం చెప్పిందంటే 2019 నవంబర్ 28న నేను ట్వీట్ చేశాను. ఆ ట్వీట్‌లో ఏముందంటే "ఆయే ఆయే ట్రోజన్ అజిత్ పవార్ సడన్ ఎయిర్ క్రాష్ హ్మ్. డెత్ హోగి" అని పెట్టింది. సో, హ్మ్. ఇప్పుడు ఆ స్క్రీన్ షాటు పాపులర్ అయిపోయింది. అంటే మీరు 2019లోనే అజిత్ యోగి హ్మ్. ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్‌లో చనిపోతాడని చెప్పింది అని. హ్మ్. దీంతో ఇంకొంతమంది జ్యోతిష్యులు రంగంలో దిగారు. వేణుస్వామి మనకంటే ఒకడే ఉన్నాడు గానీ అక్కడ చాలామంది ఉన్నారు. ఆ! సో, ప్రశాంత్ కిని, అంకిత్ త్యాగి, ఆచార్య లవభూషణ్ లాంటోళ్ళు అక్కడ రంగంలో దిగి, వాళ్ళు గూడా మేము అప్పుడే జెప్పామని చెప్తా ఉన్నారు. హ్మ్. మామూలుగా జ్యోతిష్యం ఎలా ఉంటదంటే అండి, ఆహ్, దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అని బిహేవియరల్ సైకాలజీలో చెప్తారు. హ్మ్. కన్ఫర్మేషన్ బయాస్ అంటే జ్యోతిష్యుడు ఒక 10 చెప్తాడండి. ఆ 10లో 2 కరెక్ట్ అవుతాయనుకోండి. హ్మ్. మిగతా 8 మర్చిపోయి ఈ రెండిటినే పట్టుకుంటారు జనాలు. అవును. ఈ 2 జనరల్‌గా జరిగేవి చెప్తాడు. ఇప్పుడు మీరొస్తారు నేను జ్యోతిష్యుడిని. ఎందుకంటే మా హ్మ్. ఫాదర్ జ్యోతిష్యం చెప్పేవాడు. చిన్నప్పటి నుంచి నేను చూశాను. హ్మ్. సో, వీళ్ళేం చేస్తారు జనరల్‌గా వచ్చేటప్పుడే మీ ఏజ్, మీ దీన్ని బట్టి కామన్ సెన్స్‌తో మీకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అర్థమవుతుంది. హ్మ్. ఒక్కోసారి వాళ్ళే చెప్తారు. సార్ మాకు ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి అని. హ్మ్. సో, చెప్పిన తర్వాత వీళ్ళు దాన్నేం చేస్తారంటే అది ఇది రాసి ఒక పద్యం చదువుతారు. ఏడో ఇంట్లో శుక్రుడున్నాడు, 12వ ఇంట్లో శని ఉండాడు, మూడో ఇంట్లో బుధుడు ఉన్నాడని, హ్మ్. ఏడింటిన శని ఉండిన కష్టంబులు నష్టంబులు అని ఒక పద్యం చదివి కన్విన్సింగ్‌గా హ్మ్. అంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషనే వాళ్ళ శంకులో పోసి మళ్ళీ మీకిచ్చి హ్మ్. మీకొక రెమెడీ చెప్తారు. ఓకే. మీకు ఈ ప్రాబ్లమ్ ఉంది. మీ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. మానసిక సమస్యలున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలున్నాయి. హ్మ్. ఇవన్నీ చెప్తాడు. ఇది ప్రతి ఒక్కరికి ఉండేదే. ప్రతి ఇంట్లో ఉంటదండి అది. ప్రతి ఇంట్లో ఉండే కామన్ థాట్‌ని చెప్తారండి. చెప్పిన తర్వాత ఏం చేస్తారు? దీనికొక రెమెడీ ఇస్తారు. పలానా గుడిలో నవగ్రహ శాంతి చేయండి, లేకపోతే దీపం పెట్టండి, లేకపోతే హ్మ్. హోమం చేయండి. అది మళ్ళీ హోమం గూడా వీళ్ళే వేణుస్వామి అయితే ఆయనే చేస్తాడు. హ్మ్. తాంత్రిక పూజలు. లేదు వీళ్ళు చేయలేనోళ్ళు వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారు. హ్మ్. అలాగే జరుగుతూ ఉంటదండి. అంటే దీంట్లో 2 రకాలు. ఒకటేమో ఫ్రాడ్ బ్యాచ్. హ్మ్. రెండోదేమో నిజంగా జెన్యూన్‌గా జ్యోతిషాన్ని నమ్మి చేసేవాళ్ళు. అవునండి. వాళ్ళు హ్మ్. డబ్బులకో, కమర్షియల్ కాదు. కానీ హ్మ్. వాళ్ళు జెన్యూన్‌గా నమ్మి వాళ్ళు ఆ జాతక చక్రాలు అవన్నీ చూసుకొని చెప్తారు. యాక్చువల్‌గా పంచాంగం అనేది ఇండియాలో ఎప్పుడొచ్చిందంటే, హ్మ్. మనది వ్యవసాయ ఆధార దేశము. తర్వాతేందో మనది ఋతుపవనాల మీద ఆధారపడిన వ్యవసాయం. అంటే రెగ్యులర్‌గా ఋతుపవనాలు హ్మ్. ఒకే టైంలో వస్తాయి. దీన్ని ప్రిడిక్ట్ అనేక సంవత్సరాలు పరిశీలించిన తర్వాత హ్మ్. పంచాంగంలాగా అంటే ఎప్పుడు ఋతుపవనాలొస్తాయి, ఎప్పుడు పొలం సిద్ధం జేసుకోవాలి అనేదానికి కొంత ఫెస్టివల్స్‌ని ఆ టైంకి ఫెస్టివల్స్‌ని బెట్టుకొని, హ్మ్. వాటిని ఒక క్రమ పద్ధతిలో చేసుకొనొచ్చారనమాట. అగ్రికల్చర్ కోసం వచ్చిందే పంచాంగం. అది. రైతులకు ఉపయోగపడేదానికి. హ్మ్. దాన్ని వీళ్ళు రకరకాలుగా మార్చేసి అది ఏ స్థాయికెళ్ళిపోయిందంటే ఇది వ్యాపారం అయిపోయి, హ్మ్. ఈ మధ్య ఎవరో జెప్తున్నారు. ఫోను నంబర్‌ని బట్టి గూడా నీ లైఫ్ ఆధారపడి ఉంటది. అవును. నీ ఫోన్ నంబర్ ఎలా ఉండాలి దగ్గర నుంచి ఇంక అన్నీ. సో, అలాగా రా అదేందంటే పెద్ద పెద్దోళ్ళే అవి జేస్తున్నారు. ఉంగరాలు చంద్రబాబు హ్మ్. యేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ యేసుకున్నాడు, జగన్ యేసుకున్నాడు. హ్మ్. వీళ్ళే జేయడం వల్ల ఏమవుతుంది, ఇంకా అందరికి గూడా ఇవొస్తది. ఆ! ఒక నమ్మకమొస్తదండి. నమ్మకాలొస్తది పెద్దోళ్ళు జేస్తే. హ్మ్. సో, ఇలాగా మారిపోయింది జ్యోతిష్యం. రెండోది ఇలా సెలబ్రిటీలు ఏం జేస్తుంటారు, అసలు ఈ స్క్రీన్ షాట్ కరెక్టా కాదనేది హ్మ్. తేలలేదు. స్క్రీన్ షాట్ ఉంది గానీ, ఒరిజినల్ దీంట్లో ఆర్కైవ్‌లో ఉండాలది. ఆర్కైవ్‌లో లేదని చెప్తున్నారు ఈమెది. స్క్రీన్ షాట్ ఏముంది నేను హ్మ్. అప్పుడే చెప్పానని చెప్పొచ్చు. అవునండి. రెండోదేంటంటే జనరల్‌గా చెప్తుంటారు ఈళ్ళు.
ఎవరన్నా ఇప్పుడు వేణుస్వామి టాక్టిక్స్ ఏంటి, ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళు విడిపోతారని చెప్తాడు. విడిపోయితే నాదే అంటాడు, విడిపోకపోతే గమ్మున ఉంటాడు. ఇప్పుడు జగన్ గెలుస్తాడు అన్నాడు, మళ్ళా జగన్ గెలిచాడా? కేసీఆర్ గెలుస్తానన్నాడు, కేసీఆర్ గెలిచాడా? ఇవి అడగరనమాట. ఆయన చెప్పి 10లో 2 ఓకే అయితే ఆ రెండింటిని ప్రమోట్ చేసుకుంటుంటారు. సో ఈ శృతి ద్వివేది కూడా అలాంటిదే. సో ఇప్పటి వరకు ఏంటంటే దీంట్లో ఎటువంటి కుట్ర కోణం ఉన్నట్టుగా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ పార్టీ వాళ్ళు కానీ ఆరోపించట్లేదు. రెండో, ఈ జ్యోతిష్యాలంతా కూడా నమ్మాల్సిన అవసరం లేదు. జ్యోతిష్యం అనేది ఏంటంటే ఒక ఊహకై ఒక ఫాల్స్ హోప్ క్రియేట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఎవరు కూడా ఫ్యూచర్ని అక్యురేట్గా ప్రెడిక్ట్ చేయడం అనేది ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడా జరగలేదు. జనరల్గా కొన్ని ఊహించి చెప్తారు, అది అందరూ చేయొచ్చు. అది కొంత నాలెడ్జ్ బాగా చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ సైన్స్ ఫిక్షన్ అంటే అదే కదా అర్థం. సైన్స్ ఫిక్షన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎలా ఉండొచ్చు అనేది ప్రిడిక్ట్ అనేది ఎవరైనా చేయొచ్చు. దానికి జ్యోతిష్యానికి సంబంధం లేదు. సో కాబట్టి ఒక ప్రముఖం మనకి ఇక్కడ వైఎస్ఆర్ చనిపోయినప్పుడు కూడా ఇలాంటి థియరీలు చాలా వచ్చాయి కదా. సోనియా గాంధీ చంపించిందని, తర్వాత రిలయన్స్ వాళ్ళు చంపించారని, సత్యం రామలింగరాజు చంపించాడని, ఇలాగా రకరకాల థియరీలు వచ్చాయి. మామూలుగా ప్రముఖులు చనిపోయినప్పుడు అది యాక్సిడెంట్ అయినా కూడా కుట్ర థియరీలు, కాన్స్పిరసీ థియరీలు అనేవి వస్తూ ఉంటాయి. దీంట్లో కూడా ఇప్పుడు ఇండియాలో ఈ డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది.